వేత్తలు చేయాలని రైతుల్ని ఈ పార్కులు పెట్టే యజమానులుగా మీ భూమి మీది. ఇప్పుడే ఒక మిత్రుడు అన్నాడు మేమంతా అని. నేను ఇంత మునుపు నుండి ఇది కూడా చెప్పేవాడిని. ఆ 20 మందో 10 మంది రైతులు కలిసి మీరు ఒక పార్కు పెట్టుకోండి, మీకేం కావాలి లేఅవుట్ ఇస్తాం, పర్మిషన్ ఇస్తాం, మేము కూడా మార్కెట్ చేస్తాం, మీరు కూడా మార్కెట్ చేయండి, వచ్చిన వాళ్ళకి భూమి ఇద్దాం, వస్తువులు కల్పిద్దాం, అందులో వచ్చే డబ్బులు మీకే వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి విధానానికి ఈరోజు శ్రీకారం చుడుతున్నాం. 10 ఎకరాల్లో నానో పార్క్ పెట్టచ్చు. అదే మరి 10 నుంచి 100 ఎకరాలు ఎంఎస్ఎంఈ పార్కులు పెట్టచ్చు. 100 ఎకరాల నుంచి ఇంకా ఎక్కువ ఉంటే మేజర్ పార్కులు కూడా ఎంఎస్ఎంఈ పార్కులు పెట్టి మనం ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. ఆడబిడ్డలందరినీ కోరుతున్నాం, మీరు కూడా ఎంఎస్ఎంఈ పార్కుల్లో ఒక్కొక్క ఇండస్ట్రీ పెట్టి మీరు కూడా డబ్బులు సంపాదించే మార్గానికి దోహదం చేయాల్సిన అవసరం ఉంది. మగవాళ్లే ఇండస్ట్రీ పెట్టాలని లేదు, బాగా చదువుకున్నారు, ముందుకు రండి, ముందుకొచ్చి మీరు కూడా చేయగలిగితే అన్ని విధాలా మీకు కూడా సహకరిస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, నా ఆలోచన ఒకటి, అమరావతి రావాలి. ప్రతి ఒక్కరూ ఈ రాష్ట్రంలో ఎక్కడికి పోయినా మీ రాజధాని ఏదంటే నా రాజధాని నా అమరావతి అని చెప్పే పరిస్థితి రావాలి. అక్కడి నుంచి అన్ని ప్రాంతాల అభివృద్ధి కావాలి. ఈరోజు నెల్లూరు జిల్లా ఉంది, ఇప్పుడు కొత్తగా వచ్చిన కందుకూరు కూడా ఉంది, కృష్ణపట్నం పోర్ట్ ఉంది, కృష్ణపట్నంలో ఇప్పటికే క్రిష్ సిటీ కూడా వచ్చింది, ఇండస్ట్రియల్ పార్క్ పనులు అవుతున్నాయి. రామాయంపట్నం వచ్చింది, రామాయంపట్నంలో బీపీసీఎల్ 95,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పెద్ద రిఫైనరీ పెడుతున్నారు. అదే సమయంలో అక్కడనే అరామ్కో కూడా వచ్చి వారితో కలిసి నెక్స్ట్ లెవెల్కు తీసుకుపోవాలని ఆలోచిస్తున్నారు. అదే మాదిరిగా ఏదైతే ఎప్పటి నుంచో చెప్పాను ఎయిర్పోర్ట్, తప్పకుండా కావలి పక్కన ఏదైతే మన దగదర్తి ఎయిర్పోర్ట్ తొందరలోనే ప్రారంభించి వీలైనంత తొందరలో పూర్తి చేస్తాం. 2 పోర్ట్లు, ఒక ఎయిర్పోర్టు, భవిష్యత్తులో ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సోమశిల నీళ్లు, నేషనల్ హైవేస్ గాని, రైల్వే లైన్స్ గాని, ఇన్ని వస్తువులుంటే ఇంకా మీకు కావాల్సింది ఏంటంటున్నా, మీ మైండ్కు పదును పెట్టండి, మీరు కూడా పనిచేయండి. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, ఈ 3 ప్రాంతాలకి 2 జిల్లాలకి ఇది వస్తే తిరుపతి ఒక స్పిరిచువల్ సెంటర్గా ఉంది, శ్రీ సిటీ ఇక్కడే ఉంది, రేపు కూడా ఎల్జీ 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక 10,000 మంది ఉద్యోగాలు కూడా క్రియేట్ చేసే పరిస్థితికి వస్తున్నారు. ఇప్పటికే చాలా ఇండస్ట్రీస్ వచ్చాయి, ఇంకా పరిశ్రమలు వస్తాయి. ఇంకో పక్క రాయలసీమ ఉంది, గ్రీన్ ఎనర్జీ హబ్గా తయారవుతుంది, హైటెక్ ఇండస్ట్రీస్ వస్తాయి, విశాఖపట్నంలో స్టీల్ వస్తుంది. ఈ విధంగా మొత్తం రాష్ట్రమంతా అభివృద్ధి చేయాలనేది నా ఆలోచన. ఇప్పుడే రామనారాయణ గారు చెప్పినట్టు ఇక్కడే సోమశిల ఉంది కానీ మీ నియోజకవర్గంలో ఉంది కానీ మీ నియోజకవర్గానికి నీళ్లు రావడం లేదు. ఆ నీళ్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వానిదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఇదే కాదు, భవిష్యత్తులో నా ఆలోచన అంతా ఎక్కడికక్కడ ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలని. మీరు చూస్తే రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్ని ఆ రోజు ఎన్టీ రామారావు గారిని ఎప్పుడూ ఈ జిల్లా గుర్తుపెట్టుకోవాలి. శ్రీశైలం నుంచి నీళ్లు వచ్చినప్పుడు ఆ నీళ్లు నేరుగా తమిళనాడుకు తీసుకుపోవాలంటే కాదు,
నా రాయలసీమ నా నెల్లూరుకు నీళ్లు ఇచ్చిన తర్వాతనే తమిళనాడుకి వెళతాయని ఆ రోజు శ్రీకారం చుట్టిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఆ నీళ్లు వస్తున్నాయి కాబట్టి సోమశిల నిండుతా ఉంది. సోమశిలే కాదు, కందలేరు నిర్మాణం చేసిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. తెలుగుదేశం పార్టీ ఈ జిల్లాలో చాలా కార్యక్రమాలు చేశాం. అందుకే అవన్నీ గుర్తించి మొట్టమొదటిసారిగా 10 సీట్లకు 10 సీట్లు గెలిపించారు. ఇది శుభ పరిణామం. అందుకని జిల్లా అభివృద్ధి చేస్తాం. ఇప్పుడే ఇంజనీరింగ్ కాలేజ్ చెప్పారు. ఇక్కడ యూనివర్సిటీ ఒక కాలేజీ కావాలని ఈరోజు అడిగారు. తప్పకుండా ఆ కాలేజీని ఆత్మకూరులోనే పెడతాం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే నేను ఆలోచించేది అభివృద్ధి సంపద సృష్టిస్తుంది, ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. అదే సమయంలో పేదవాళ్లు సంపద వస్తే కొంతమందికే పరిమితమైతే అది అభివృద్ధి కాదు. అభివృద్ధి అందరికీ అందాలి. ఈ ఫలితాలు పేద కుటుంబాలకు కూడా రావాలి. పేదల జీవితాల్లో మార్పులు రావాల్సిన అవసరం ఉంది. మీరందరూ గుర్తుపెట్టుకోండి. ఎన్నికల ముందు నేను ఒకే మాట చెప్పాను, సంపద సృష్టిస్తాం, అభివృద్ధి చేస్తాం, అదే సమయంలో సంక్షేమ కార్యక్రమాలు కూడా ఇస్తానని, ఇది నిరంతరం కొనసాగిస్తానని చెప్పాను. అదే సూపర్ 6 కూడా చెప్పాను. ఈరోజు మీరందరూ చూస్తే ఈ దేశంలో ఎక్కడా ఇవ్వని విధంగా పెన్షన్లు ఇస్తున్నాం. నేనే ఆ రోజు 200 రూపాయల పింఛన్ని 2000 చేశాను. మొట్టమొదటిసారిగా పింఛన్ విధానానికి శ్రీకారం చుట్టిన యుగ పురుషుడు నందమూరి తారక రామారావు గారు 35 రూపాయలతో ప్రారంభించారు. దాన్ని 70 రూపాయలు చేశాను. 200 నుంచి 2000 చేశాను. 3000 నుంచి 4000 చేశాను. దివ్యాంగులైతే చాలా ఇబ్బంది పడుతున్నారంటే ఒకప్పుడు 5000 చేసి 5000 నుంచి ఒకటేసారి 3000 చేశాను. మళ్లీ 3000 నుంచి 6000 చేశాను. ఈ రోజు రాష్ట్రంలో ఉండే దివ్యాంగుల పైన అత్యంత ప్రేమ చూపించిన పార్టీ తెలుగుదేశం, ఎన్డీఏ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వాళ్ళ కష్టాలు నాకు తెలుసు. దేవుడు వాళ్ళని సరిగా చూడలేదు. అట్లని చెప్పి మానవత్వం లేకుండా మనం కూడా ఆదుకోకపోతే ఎవరు ఆదుకుంటారని చెప్పి అడుగుతున్నా. అందుకే నేను 6000 రూపాయలు చేశాను. ఇంకో పక్క మీరు చూస్తే కొంతమంది అనారోగ్యం పాలై కిడ్నీ పోయి డయాలిసిస్ చేసుకుంటారు, లేకుంటే లెప్రసీ వచ్చి ఇబ్బందుల్లో ఉంటారు. అలాంటి వాళ్లకు 10,000 రూపాయలు ఇచ్చాను. కొంతమంది బెడ్కే పరిమితం అవుతారు. వాళ్ళు లేపాలంటే ఇంకొక మనిషి కావాలి. అందుకే అలాంటి వారికి 15,000 రూపాయలు చేసి మానవత్వాన్ని చూపించిన ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. ఇలాంటి కార్యక్రమాల కోసం మీరు ఒక్కసారి ఆలోచిస్తే 1వ తారీఖున నేను తప్పకుండా మీ దగ్గరికి రావాలని పేదల సేవలో కార్యక్రమం పెట్టాను. ఈ పేదల సేవలో కార్యక్రమం 2,718 కోట్ల రూపాయలు ప్రతి నెల ఇస్తున్నాం. ఎక్కడా జరగల. నేను సవాలు విసురుతున్నా, ప్రతిపక్షాలకు అడుగుతున్నా, దేశంలో ఏ రాష్ట్రమైనా సరే దగ్గర 64 లక్షల పెన్షన్లు ఇచ్చే రాష్ట్రం ఎక్కడా లేదు. దగ్గర మీరు చూస్తే 33,100 కోట్లు సంవత్సరానికి ఖర్చు పెట్టే ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేదు. ఇది అయితే అదే మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది పేదలపై నుండే ప్రేమ, అభిమానం. పేదరికంలో ఉండే పేదల్ని మనం ఆదుకోకపోతే ఎవరు ఆదుకుంటారని అడుగుతున్నా.